రాలేదు ఈడెవడో వస్తుంది అది చూసేసి మీదే మీ నెంబర్ తీసుకున్నా ఆల్రెడీ ఇద్దరు తీసుకున్నా బ్యాక్ వచ్చి Okay, coming to the IS 107. చూడండి కమింగ్ టు ది 10 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఫైర్ క్లాసిఫికేషన్స్ ఐడెంటిఫికేషన్ గురించి అడుగుతాడు. క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది ఫైర్, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ, క్లాస్ కే. కమింగ్ టు ది ఫైర్ ఎక్స్టెండిషర్స్ గురించి అడుగుతాడు. అందులో ఏంటంటే ఫైర్ ఎక్స్టెండిషర్స్ టైప్స్ రాసి ఆ పర్టికులర్ ఫైర్ ఎక్స్టెండిషర్ సపోజ్ చూడండి కొన్ని ఇచ్చాను. మన వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టెండిషర్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ది ఎక్స్టెంగ్విష్ ద క్లాస్ ఏ టైప్స్ ఫైర్స్. ఈ వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టెండిషర్స్ రెండు రకాలుగా ఉంటుంది, గ్యాస్ క్యాట్రిడ్జ్ టైపు, స్టోర్డ్ ప్రెషర్ టైపు. అలాగా మీరు పాయింట్స్ జనరేట్ చేయాలి. అలాగే కమింగ్ టు ది నెంబర్ 2 మెకానికల్ ఫోమ్ టైప్ ఫైర్ ఎక్స్టెండిషర్స్, ఇది క్లాస్ ఏ, బికి ఉపయోగిస్తారు. ఇందులో ఎక్స్టెండిషన్ మీడియా మనకి ఏముంటుంది, అక్వాస్ ఫిల్ ఫార్మింగ్ ఫోమ్, ఇందులో ఎక్స్టెండిషన్ మీడియా వాటర్ ఉంటుంది. అలాగా పాయింట్స్ డెవలప్ చేస్తూ రాయాలి. ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ టైప్, ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ది ఎక్స్టెండిషన్ క్లాస్ బి, క్లాస్ సి. అలాగే డ్రై కెమికల్ పౌడర్ టైప్ క్లాస్ బి, క్లాస్ సి. అలాగే ఏబిసి టైప్, వాటర్ మిస్ట్ టైప్, ఆల్ ఫైర్స్, క్లీన్ ఏజెంట్ టైప్, వెట్ కెమికల్ టైప్, టెక్ ఫైర్ టైప్. ఇవన్నీ క్లియర్గా రాసి వీటి మీద పాయింట్స్ జనరేట్ చేయండి. ఇది చాలాసార్లు అడిగాడు, అందుకనే బ్రీఫ్గా ఇచ్చాను. కమింగ్ టు ది ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్స్. ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి మీకు తెలిసిందే కదా. వాటర్ యాజ్ ఎక్స్టెండిషన్ మీడియా ఉంటుంది. అందులో ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ మన ఫైర్ పంప్ హౌస్, ఫైర్ పంప్స్, పైప్ లైన్ సిస్టమ్, ఫైర్ హైడ్రెంట్ ల్యాండింగ్ వాల్వ్, వెట్ రేజర్ మెయిన్, డ్రై రేజర్ మెయిన్ సంబంధించిన కాంపోనెంట్స్ లిస్ట్ అవుట్ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. కమింగ్ టు ది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్, ఇది మన కెమికల్ సేఫ్టీలో ఉంటుంది. ఇందులో 16 మనకి సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా సీరియల్ నెంబర్ ప్రకారంగా రాయాలి. ఓకే, ఓకే. కమింగ్ టు ది మనకి కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్ సిస్టమ్. హూ డిడ్ దిస్ మార్క్? ప్లీజ్ రిమూవ్ దిస్ మార్క్. ఓకే, కమింగ్ టు ది ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీలో కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్ సిస్టమ్స్ ఉంటుంది. చూడండి కొన్ని కలర్ కోడింగ్స్ ఇచ్చాను మీకు, ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా పర్టికులర్ క్వశ్చనే, మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫార్మాట్లో ఉంది. మన సేఫ్టీ ఇందులో ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలరు కంప్లీట్గా లెటర్ కలర్ మెన్షన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలరు, లెటర్ కలరు మెన్షన్ చేయాలి యాజ్ ఇట్ ఈస్గా ప్రతి దాంట్లోనూ. నాట్ యూజ్డ్ యాజ్ ఎయిమ్స్ అంటే ఇవి మన ప్రయోగశాలస్లో ఉపయోగిస్తున్న పైపింగ్ యొక్క మన కలర్ కోడ్స్ అన్నమాట. ఓకే, చూడండి తర్వాత ఫైర్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అంటే అగ్ని యొక్క కదలిక సంభవించినప్పుడు ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఇది మన ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లో ఉంది, చదువుకోండి. కమింగ్ టు ది నెంబర్ 10 పర్మిట్ వర్క్ సిస్టమ్. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ వర్క్ పర్మిట్ సిస్టమ్స్ అడుగుతాడు.
అందులో 9 టైప్స్ ఉన్నాయి. అవి చదువుకొని వాటి గురించి క్లియర్‌గా రాయండి. కమింగ్ టు ది 11th చాప్టర్ యూఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద హజార్డస్ గూడ్స్. అంటే యునైటెడ్ నేషనల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద హజార్డస్ గూడ్స్. ఇందులో ఏముంటుంది, మనకు ఆల్మోస్ట్ 10 పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటాయి. మనకి ఎక్స్‌ప్లోజన్‌కి ఒక రకమైన పిక్టోగ్రామ్ సింబల్స్, ఫ్లేమబుల్ సబ్స్టెన్స్‌కి ఒక రకమైన పిక్టోగ్రామ్ సింబల్స్, ఆక్సిడైజన్‌కి ఒక రకమైన పిక్టోగ్రామ్ సింబల్స్. ఆ సింబల్స్ ఎయ్యాలి క్లియర్‌గా. ఒకవేళ ఇది కాకుండా WHMIS వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగినా ఆ సేమ్ పిక్టోగ్రామ్ సింబల్స్ ఎయ్యాలి. ఇది మనకి 3 మార్క్స్ క్వెషన్స్‌లో ఉంది. వాటి గురించి చూపిస్తాను. కమింగ్ టు ది ఈ పర్టిక్యులర్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫైర్ వచ్చేసరికి 3 మార్క్స్ క్వెషన్స్ అడుగుతాడు. ఫైర్ టెట్రాహెడ్రన్ అంటే ఏంటి? ఫైర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? మోడ్స్ ఆఫ్ ది హీట్ ట్రాన్స్ఫర్స్ గురించి, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ గురించి, ఫైర్ ట్రయాంగిల్ గురించి అడుగుతాడు. ఈ ఫైర్ హోజెస్, హోజ్ ఫిట్టింగ్స్ కూడా సింపుల్ వే 3 మార్క్స్ క్వెషన్స్ బేసిక్‌గా అడుగుతాడు. ఈ పర్టిక్యులర్ బేసిక్ కెమికల్ సేఫ్టీకి వచ్చేసరికి కెమికల్ సేఫ్టీ అంటే ఏంటి? వాట్ ఆర్ ది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ రిగార్డింగ్ ది కెమికల్ సేఫ్టీ? అందులో మన సేఫ్టీ ఆఫీసర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వర్కర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది 3 మార్క్స్ క్వెషన్స్‌లో అడగడానికి అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ ఫైర్ రిస్క్ అసెస్మెంట్. ఫైర్ రిస్క్ అసెస్మెంట్ అంటే మనకి అగ్ని కదలికని అంచనా వేయడం. ఏ రకంగా అంచనా వేస్తారు అన్నది. తర్వాత కమింగ్ టు ది ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్. ఈ 3 అడగకపోవచ్చు. తర్వాత ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్. కాకపోతే సిలబస్‌లో ఉంది. అందుకనే ఇచ్చాను. ఇవి మనకి బ్రీఫ్‌గా ఒకసారి చూపిద్దాం. తర్వాత ఫైర్ ఎక్స్‌ప్లోజన్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. అంటే అగ్ని కదలిక వలన జరిగే ప్రేలుళ్ళు, వాటి యొక్క ప్రభావాలు ఏంటి అనేది ఒకసారి అడిగాడు 10 మార్క్స్ క్వెషన్‌కి. ఒకసారి చూడండి. కమింగ్ టు ది నెంబర్ 16th చాప్టర్ మనకి ట్రాన్స్‌పోర్టేషన్స్ రూల్స్ ఆఫ్ ది హజార్డస్ సాలిడ్ వేస్ట్. హజార్డస్ సాలిడ్ వేస్ట్ యొక్క ట్రాన్స్‌పోర్టేషన్ రూల్స్ ఏంటి? కమింగ్ టు ది 17th చాప్టర్ ప్రికాషన్స్ టేకెన్ ఫర్ ది హజార్డస్ కెమికల్స్ ఇన్ క్యాబినెట్ అండ్ మనకి షెల్ఫ్ స్టోరేజ్. అంటే ఆ పర్టిక్యులర్ హజార్డస్ కెమికల్స్ మన క్యాబినెట్స్‌లో గానీ, మన షెల్ఫ్స్‌లో స్టోరేజ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మన క్వెషన్ బ్యాంక్‌లో ఉంది, చూసుకోండి. కమింగ్ టు ది ఇక్కడ కెమికల్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్. అంటే ప్రమాదకరమైన రసాయనాలు ఒలిగిపోతే ఏ రకంగా కంట్రోల్ చేయాలి? ఇందులో మైనర్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ ఉంటుంది. మేజర్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ ఉంటుంది. పైప్‌లైన్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. కమింగ్ టు ది టాక్సిన్స్ అండ్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్. అంటే విషపూరితమైన పదార్థాలు, అందులో వాటి యొక్క రకాలు. ఇది జనరల్‌గా IS 106 టాపిక్, ఇందులో వస్తది ఇది. తర్వాత నెంబర్ 20 మిషన్ లాకౌట్ ప్రొసీజర్. అంటే IS 104లో లాకౌట్, ట్యాగౌట్ ప్రొసీజర్ అడగలేదు కాబట్టి ఈ IS 107లో అడగడానికి అవకాశం ఉంది. ఓకే. కమింగ్ టు ది 21st define the hazardous process as per the Factories Act and a list of the chemicals covered under this Schedule 1. అంటే అసలు హజార్డస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఆ పర్టిక్యులర్ ఏ ఫ్యాక్టరీకి హజార్డస్ ప్రాసెస్ అప్లికబుల్ అవుతుంది? అందులో మనకి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 ఉంటుంది కదా. షెడ్యూల్ 1లో ఉండే హజార్డస్ కెమికల్స్ ఒక 10 కెమికల్స్ పేర్లు చెప్పమంటున్నాడు. ఇది ఈ 21 క్వెషన్స్‌లో నేను రెడ్ తోటి హైలైట్ చేసినవి మీరు ప్రిపేర్ అవ్వగలిగితే యూ విల్ ఈజీలీ ఆన్సర్ మోర్ దాన్ 5 క్వెషన్స్. ఓకే. ఇవాళ IS 106 రిగార్డింగ్ 4 to 5 క్వెషన్స్ 10 మార్క్స్ ఆర్ ఈజీలీ ఆన్సరబుల్. కమింగ్ టు ది 3 మార్క్స్ క్వెషన్స్. ఇందులో మొత్తం 31 ఉన్నాయి. 1 by 1 కాకుండా ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దాం. ఓకే. సార్ ఇప్పుడు MSDS అంటే సెక్షన్స్ రాస్తే సరిపోతుందా సార్? సెక్షన్స్ రాస్తే సరిపోతుందండి. మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్‌లో ఆ 16 సెక్షన్స్ మీరు సీరియల్‌గా రాయాలి. రాస్తే సరిపోతుంది. యూ విల్ గెట్ ది 10 మార్క్స్.
ఓకే, డోంట్ వరీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా 10 మార్క్స్ క్వశ్చన్స్ లో? సార్ మెటీరియల్లోనే ఎంఎస్డిఎస్ సెక్షన్స్ మెన్షన్ చేయలేదు సార్, పాయింట్స్ మెన్షన్ చేశారు సార్. అవేనండి, అవే ఆ పాయింట్సే అదే. సెక్షన్స్ అండి. 1 to 16 పాయింట్సే సెక్షన్స్. 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, అవే సెక్షన్స్. అందులో చదువుతున్నాను చూడండి, ఎందుకు డౌట్స్ మీకు ఏంటి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఐడెంటిఫికేషన్. అదొక సెక్షన్. అంటే ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్, ఆ పర్టికులర్ కెమికల్ ఏ రకంగా గుర్తించాలి. నెంబర్ 2 హజార్డ్ ఐడెంటిఫికేషన్. ఆ పర్టికులర్ కెమికల్స్ ద్వారా సంభవమయ్యే ప్రమాదాలు ఏ రకంగా గుర్తిస్తాం అది చెప్తుంది. నెంబర్ 3 కాంపోజిషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్. ఆ పర్టికులర్ కెమికల్ ఏ రకమైన కూర్పు మూల వస్తువుతో తయారు చేస్తారు. 4th సెక్షన్కి వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్ మెజర్స్. ఏ రకమైన ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ తీసుకోవాలి. ఆ పర్టికులర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. కమింగ్ టు ది నెంబర్ 5 ఫస్ట్ ఎయిడ్ మెజర్స్, అంటే ప్రాథమిక చికిత్స ఏ రకంగా చేసుకోవాలి. కమింగ్ టు ది నెంబర్ 6th పాయింట్ యాక్సిడెంట్ రిలీజ్ మెజర్స్, అంటే పొరపాటున కెమికల్ రిలీజ్ అయితే ఏ రకమైన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. నెంబర్ 7 హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, ఏ రకంగా నిర్వహించాలి, ఏ రకంగా స్టోరేజ్ చేయాలి. కమింగ్ టు ది నెంబర్ 8 పీపీ, వాట్ టైప్ ఆఫ్ ది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసుకున్న పర్టికులర్ కెమికల్స్ని ఎక్స్పోజ్ చేయాలి. అలాగే అది ఇంకొకటి మన ఎకోలాజికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే పర్యావరణానికి హాని కలగకుండా ఏ రకంగా దాన్ని హ్యాండిల్ చేయాలి. అదైన తర్వాత డిస్పోజల్ కన్సిడరేషన్, ఏ రకంగా ఆ పర్టికులర్ కెమికల్స్ని డిస్పోజ్ చేయాలి, ఏ రకంగా రవాణా చేయాలి. అవన్నీ టోటల్గా 16 పాయింట్స్లో మెన్షన్ చేసి ఉంటాయి, అవి అప్లై చేయండి. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 1 వాట్ ఈస్ ద జోనింగ్. వాట్ ఈస్ ద జోనింగ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ది జోనింగ్ అంటే ఏంటి చూడండి. Any place which is a explosive atmosphere may occur in the quantities such as to require the special precautions to protect the safety of the workers is called zoning. అంటే ఏదైనా ఒక పని ప్రదేశంలో ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్స్ క్వాంటిటీస్ పరిమాణంలో ఉండేదాన్ని జోనింగ్ అని అంటారు. అటువంటి ఏరియాలో ప్రత్యేకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవరికి, ఆ వర్కర్స్లో పనిచేస్తున్న వర్కర్స్ ప్రొటెక్షన్కి ప్రత్యేకమైన పరిస్థితులు తీసుకోవాలని అంటున్నారు. కమింగ్ టు ది hazardous areas are classified and zones based on the assessment of the frequency, occurrence and duration of the explosive gas atmosphere. అంటే ఆ పర్టికులర్ జోన్స్ కింద ఏ రకంగా వర్గీకరించారంటే ఆ పర్టికులర్ ఏరియాలో సంభవించే ప్రమాదాల యొక్క పరిమాణాలు బట్టి ఆ పర్టికులర్ ఫ్లామబుల్ అట్మాస్ఫియర్ ఎంతవరకు ఉంటుంది అన్న దాన్ని బట్టి విభజించారు అని అంటున్నారు. కమింగ్ టు ది మన జోన్ 0లో ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ 1000 hours per year ఉంటుందట. అంటే ఇది చాలా ప్రమాదకరమైంది. మన రిఫైనరీ ప్లాంట్స్ ఆర్ ది సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది జోన్ 0. ఓకే, కమింగ్ టు ది మనకి జోన్ 1, ఇందులో మనకి ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ మోర్ దాన్ 10 hours per year ఉంటుంది, బట్ లెస్ దాన్ 1000 hours per year. అంటే ఇన్ బిట్వీన్ 10 hours to 1000 hours per year ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ ఉండేదాన్ని జోన్ 1 కేటగిరీస్ కింద వర్గీకరించారు. ఇవి మీ ఫార్మా ఇండస్ట్రీస్, కొన్ని ఇండస్ట్రీస్ అప్లికబుల్ అవుతాయి. కమింగ్ టు ది జోన్ 2, ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ ఈజ్ లెస్ దాన్ 10 hours per year. అంటే ఒక సంవత్సరంలో 10 hours కంటే తక్కువ ఉండేదాన్ని జోన్ 2 టైప్ అని అంటారు. ఇవి ఆర్డినరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఇవి ఉంటుంది అనమాట. ఈ రకంగా వర్గీకరించారు. ఓకే, this is the important 3 marks question. Coming to the second question, what is the unit operation and unit process? Unit operation ante enti, unit process ante enti. Unit operation ante చూడండి, యూనిట్ ఆపరేషన్ అంటే జనరల్ గా చూడండి, unit operations involve a physical change or a chemical transformation
such as a separation, crystallization, evaporation, filtration, polymerization and other reactions. అంటే ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఆ పర్టికులర్ యూనిట్స్లో ఏంటి ఒక కెమికల్ అంటే ఏంటి, ఒక రసాయనపరమైన మార్పు చెందేదాన్ని, ఒక రసాయనపరమైన మార్పు చెందేదాన్ని యూనిట్ ఆపరేషన్ అని అంటారు. అంటే ఏంటి, అందులో ఆ పర్టికులర్ కెమికల్ అనేది మనకి సెపరేషన్ అవుతున్నా, ఆ పర్టికులర్ కెమికల్ క్రిస్టలైజేషన్ అవుతున్నా, క్రిస్టలైజేషన్ అంటే ఏంటి, స్ఫటికీకరణం అవుతున్నా, ఆ పర్టికులర్ కెమికల్ ఎవాపరేషన్ అవుతున్నా, ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ ఫిల్టరైజేషన్ అవుతున్నా, ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ పాలిమరైజేషన్ అంటే ఏంటి, ఇది చిన్న చిన్న మాలిక్యూల్స్ కింద విడిపోవడాన్ని పాలిమరైజేషన్ అని అంటారు. అండ్ అదర్ రియాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ యూనిట్ ఆపరేషన్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది యూనిట్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ మేకింగ్ ఏ కెమికల్ చేంజ్ టు ది మెటీరియల్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. అంటే ఇది ఒక ప్రక్రియ, ఇందులో ఏం కలిగి ఉంటుంది, రసాయనిక పరమైన మార్పులు ఆ పర్టికులర్ పదార్థాల్లో జరుగుతాయి అంటున్నాడు. దేని ఫలితంగా, కెమికల్ రియాక్షన్ అంటే రసాయనిక చర్య ఫలితంగా రసాయనిక పరమైన మార్పులు మనకి జరిగేవన్నీ యూనిట్ ప్రాసెస్ అని అంటారు. ఓకే, చూడండి, యూనిట్ ప్రాసెస్కి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది కంబషన్ ఆఫ్ ది కోల్, the entering and leaving the materials are differ from each chemistry. Coal and air entered and flue gases residuals leaves to the combustion chamber. Therefore, combustion is a unit process. Unit process are also referred as the chemical conventions. మీకు మనకు థర్మల్ పవర్ ప్లాంట్లో ఉండే బాయిలర్స్ దగ్గర కోలును ఎయిర్ కంబస్షన్ ఛాంబర్లో సప్లై చేసి బొగ్గును మండిస్తారు. తత్ఫలితంగా ఆ బాయిలర్ లోపల ఉండే ట్యూబ్స్ లోపల ఉండే వాటర్ అనేది ఎవాపరేట్ స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ ఉంటాయి కదా, అవి హాట్ ఫ్లూ గ్యాసెస్ కింద మారి మన చిమ్నీ ద్వారా బయటకు వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ ఏంటి జరుగుతుంది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఎయిర్ ప్లస్ కోలు అన్నది ఒక సబ్స్టెన్స్, హాట్ ఫ్లూ గ్యాసెస్ రెసిడ్యువల్స్ అన్నది రెండో సబ్స్టెన్స్. ఈ రకంగా అంటే ఇక్కడ ఏమవుతుంది, కంబస్టన్ ఛాంబర్ మన కంబస్టన్ ప్రాసెస్ని అంటే మండే స్వభావం గల ప్రాసెస్ని యూనిట్ ప్రాసెస్ అని అంటారు. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ క్లియర్గా చెప్పుకుంటాను. మీరు ఈ రెండు యాజిటీస్గా డెఫినేషన్స్ బైహార్ట్ చేయండి, 3 మార్క్స్ పడతాయి. మీరు ఎగ్జాంపుల్ రాస్తే మంచిది, రాకపోయినా మరి మంచిది. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 3rd క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫైర్ టెట్రాహెడన్? ఫైర్ టెట్రాహెడన్ అంటే ఏంటి చూడండి, ఫైర్ టెట్రాహెడన్ అంటే అగ్ని కదలిక యొక్క చతుర్ముఖి. ఇందులో ఏముండాలి, ఫ్యూయల్ ఉండాలి, హీట్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి. ఈ మూడిటి ద్వారా కెమికల్ రియాక్షన్ జరిగి మీకు కంబస్టన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. అంటే అగ్ని యొక్క కదలికకి 3 సరిపోతుంది. బస్ట్ మనకి కంబస్టన్ అంటే మంట కంటిన్యూస్గా మనకి విగరస్గా రావాలంటే ఈ హీటు, ఫ్యూయల్, ఆక్సిజన్ అండ్ కెమికల్ చైన్ రియాక్షన్ ఈ 4 కలిపితే ఫైర్ టెట్రాహెడన్ అని అంటారు, అగ్ని కదలిక యొక్క చతుర్ముఖి అని అంటారు. ఓకే, వాట్ ఈస్ ద ఫైర్ టెట్రాహెడన్? ఫైర్ టెట్రాహెడన్ అంటే ఏంటి చూడండి, the combustion of the fuel, air and heat does not cause a fire unless the chemical reaction is initiated. అంటే అగ్ని కదలిక స్టార్ట్ అవడానికి మనకి ఫ్యూయల్, ఎయిర్, హీట్ ఉంటే సరిపోదు, దాంతోపాటు కెమికల్ రియాక్షన్ కూడా ఇనిషియేట్ చేయాలి అని అంటున్నాడు. వన్స్ యూ హ్యావ్ ఏ 3 sides ఆఫ్ ది ఫైర్ ట్రయాంగిల్, you promote a 4th element, the chemical reaction between the oxygen, fuel and consequently you have the fire tetrahedron. అంటే మనకి కంబస్షన్ ప్రాసెస్ అవ్వడానికి ఫ్యూయల్, ఆక్సిజన్ యాజ్ వెల్ యాజ్ చూడండి మనకి దాంతోపాటు మన కెమికల్ చైన్ రియాక్షన్ కూడా అవసరం అని అంటున్నాడు. ఇది ఒక 4th ఎలిమెంట్ కింద ఉపయోగపడుతుంది. అంటే ఫ్యూయల్, ఆక్సిజన్, హీట్, కెమికల్ చైన్ రియాక్షన్ వచ్చినప్పుడు మాత్రమే కంబస్టన్ జరుగుతుంది అని చెప్పి అంటున్నాడు అనమాట.
ఓకే, మీరు యాస్టీస్గా ఇట్లా డయాగ్రామ్ వేయండి, వేసి ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మనకి కంబస్టన్ జరగడానికి కావలసిన మనకి ఎలిమెంట్స్ ఏంటి? ఫ్యూయల్, ఆక్సిజన్, హీట్, కెమికల్ చైన్ రియాక్షన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ a fire tetrahedron. Okay, coming to the number 4, what is the purpose and objectives of the work permit system? వర్క్ పర్మిట్ సిస్టమ్ గురించి అందరికీ తెలిసిందే. పర్పస్ అంటే ప్రయోజనము, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు. ఏంటి ద పర్మిట్ టు వర్క్ సిస్టమ్? ఫస్ట్ పర్పస్ అంటే ప్రయోజనాలు. A permit to work system is an operational document prepared by the reasonable person who is familiar with work procedures and hazards and all necessary precautions and who has carried out throughout the assessment of the situation. ఈ పర్మిట్ టు వర్క్ సిస్టమ్ అన్నది ఒక డాక్యుమెంట్ లాంటిది, ఒక కార్యాచరణ డాక్యుమెంట్ లాంటిది. ఇది ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తి అనే వ్యక్తి మనకి దాన్ని తయారు చేస్తాడు. అతనికి ఆ పని విధానాల గురించి, ఆ పనిలో సంభవమయ్యే ప్రమాదాల గురించి, ఏ టైప్ ఆఫ్ ది ప్రికాషన్స్ తీసుకోవాలో వాటి గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఈ పర్టికులర్ వర్క్ పర్మిట్ సిస్టమ్ అనేది మనకు తయారు చేస్తాడు అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, a permit to work system is a communication and control tool to plan and control the work and requires common understanding between the management, supervisor, operators and those who carry out the work. Ante what is the meaning of this point? చూడండి, ఇది ఒక వర్క్ పర్మిట్ సిస్టమ్ అన్నది ఒక కమ్యూనికేషన్ లాంటిది అండ్ కంట్రోల్ టూల్, అంటే అక్కడ ఉండే సంభవమయ్యే ప్రమాదాన్ని అరికట్టే టూల్ అన్నమాట. ఇందులో ఏముంటుంది? ప్రణాళికలు ఉంటాయి. ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే ఆ పర్టికులర్ వర్క్ సేఫ్ మోడ్లో చేసుకోవచ్చు. అది కూడా ఒక కామన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్, సూపర్వైజర్స్, ఆపరేటర్స్, దోస్ హూ క్యారీ అవుట్ ది వర్క్. Coming to the third point, the permit to work system is a general nature and is intended to cover all works. General గా అన్ని యాక్టివిటీస్ కి మనకి వర్క్ పర్మిట్ సిస్టమ్ అనేది ఉంటుందని అంటున్నాడు. కమింగ్ టు ది ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు మీరు చదువుకోండి, పాయింట్స్ ఈజీగానే ఉంటాయి, మీరు చదువుకోండి పాయింట్స్. కమింగ్ టు ది ఫిఫ్త్ క్వశ్చన్, what are the objectives of the BIS 2376? What is the meaning of the BIS అంటే Bureau of Indian Standards -2376 అంటే ఇది ఒక కోడ్. ఇది ఏం చెప్తుంది? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది BIS 2376 ఈజ్ ద కలర్ కోడింగ్ ఫర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది పైప్ లైన్. మన రిఫైనరీ ప్లాంట్స్లో ఉండే పైప్ లైన్స్ యొక్క కలర్ కోడ్స్కి కనుక్కోవడానికి ఈ ప్రకారంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ 2376 సంబంధించిన కలర్ కోడ్స్ అనేది వాడతారని చెప్తున్నారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డిస్టెంట్ షేడ్స్ ఆఫ్ ది కలర్స్ ఆర్ టు బి యూజ్డ్ ఫర్ ది కోడింగ్. కొన్ని పైప్ లైన్కి బ్లాక్ కలర్ వేస్తారు, బ్లూ కలర్ వేస్తారు, గ్రీన్ కలర్ వేస్తారు, గ్రే కలర్ వేస్తారు, రెడ్ కలర్ అంటే డేంజరస్ పైప్ లైన్స్కి వేస్తారు, వైట్ కలర్ వేస్తారు, గ్రీన్ కలర్ అంటే సేఫ్ మోడ్ పైప్ లైన్స్కి, మన యూటిలిటీ లైన్స్కి వేస్తారు, ప్లస్ వైట్, ఎల్లో. జనరల్గా ఈ పర్టికులర్ కలర్ కోడ్స్ అన్నది మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ది పైప్ లైన్ కింద ఉంటుంది. ఇది ఆల్రెడీ కలర్ కోడ్స్ ఆఫ్ ది పైప్ లైన్ చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, రైట్. కమింగ్ టు ది, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనకి 10 మార్క్స్ క్వశ్చన్ కింద కన్వర్ట్ అవడానికి అవకాశం ఉంది. What is meant by UN classifications of the hazardous goods? What is the meaning of the UN అంటే United Nations classifications of the hazardous goods. చూడండి, దానికి సంబంధించిన పిక్టోగ్రామ్ సింబల్స్ ఇవి. ఈ డయాగ్రామ్స్ యాస్టీస్గా వేసి వీటి గురించి ఈ పాయింట్స్ రాసి వీటి గురించి ఒక్కొక్క పాయింట్ జనరేట్ చేస్తే జస్ట్ యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఇక్కడ ఏంటి చూడండి, ఈ పర్టికులర్ సింబల్ కనబడుతుందా? ఇది మనకి ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్కి ఈ పిక్టోగ్రామ్ సింబల్ ఉంటుంది. కమింగ్ టు ది, ఈ పిక్టోగ్రామ్ సింబల్స్కి అక్యూట్ టాక్సిసిటీ అంటే విషపూరితం అనికి ఈ పర్టికులర్ సింబల్ ఉంటుంది. ఈ పర్టికులర్ సింబల్ ఆక్సిడైజింగ్ సబ్స్టెన్సెస్ అంటే మండే స్వభావం గల పదార్థాలకి
ఈ పిక్టోగ్రామ్ సింబల్ ఉంటుంది. కమింగ్ టు దీనికి ఫ్లామబుల్ సబ్స్టెన్స్ అంటే మండే స్వభావానికి ఈ పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటుంది. ఈ పిక్టోగ్రామ్ సింబల్స్ దేనికి ఉంటుంది? కంప్రెస్డ్ గ్యాసెస్కి ఈ పర్టికులర్ పిక్టోగ్రామ్ సింబల్ ఉంటుంది. తర్వాత ఇది కరోజివ్ సబ్స్టెన్స్ కి ఈ పర్టికులర్ పిక్టోగ్రామ్ సింబల్ ఉంటుంది. ఇది ఇరిటేటింగ్ సబ్స్టెన్స్ కి ఈ పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటుంది. ఇది సిఎంఆర్ స్టాప్, ఇది జనరల్ గా మన తాలూకా సిఎంఆర్ స్టాప్ అంటే కార్డియో ప్రిలిమినరీ రిస్క్యూషన్ సంబంధించింది. ఇది మన రేడియో యాక్టివ్ మన బయలాజికల్ వేస్ట్ అయో మానిటరింగ్ సంబంధించిన వీటికి ఈ పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటుంది. ఇది ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ సంబంధించిన పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఈ 10 రాసి ఇవి రాయండి. There are 9 type of the hazardous classes. They order not indicate the degree of danger. అంటే ఇది ఆర్డర్లో రాసాము కాదా, ఇది వాటి యొక్క డిగ్రీ ఆఫ్ డేంజర్ కి ఇండికేషన్ కాదు అని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 1 ఎక్స్ప్లోజివ్స్. చూడండి, ఇది ఎక్స్ప్లోజివ్ సంబంధించిన పిక్టోగ్రామ్ సింబల్స్. కమింగ్ టు ది ఫ్లామబుల్ గ్యాసెస్, ఇది ఫ్లామబుల్ గ్యాసెస్ సంబంధించిన పిక్టోగ్రామ్ సింబల్. కమింగ్ టు ది ఫ్లామబుల్ లిక్విడ్స్, ఇదే ఫ్లామబుల్ లిక్విడ్స్ కూడా ఇదే సింబల్. కమింగ్ టు ది ఫ్లామబుల్ సాలిడ్స్, దీనికి కూడా ఇదే, అంటే ఫ్లామబుల్ సబ్స్టెన్స్ అన్నిటికీ ఒకటే పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటుంది. ఆక్సిడైజింగ్ సబ్స్టెన్సెస్ అంటే మండించే స్వభావం దీనికి వస్తుంది. ఓకే, అదైన తర్వాత టాక్సిక్ అండ్ ఇన్ఫెక్షన్ సబ్స్టెన్సెస్ అంటే చూడండి, ఇది టాక్సిక్, ఇది ఇన్ఫెక్షన్స్. ఈ 2 పిక్టోగ్రామ్ సింబల్స్ వేయాలి, అంటే కరోజివ్ కెమికల్స్ వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కమింగ్ టు ది రేడియో యాక్టివ్ మెటీరియల్, దీనికి ఈ పిక్టోగ్రామ్ సింబల్ వేయాలి. కమింగ్ టు ది కరోజివ్స్ కూడా ఈ పిక్టోగ్రామ్ సింబల్ వేయాలి. అలాగా మిస్లోనియస్ అండ్ డేంజరస్ గూడ్స్ కి ఈ పర్టికులర్ పిక్టోగ్రామ్ సింబల్స్ వేయాలి. దీనికి ఆ రకంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి మీరు. ఓకే, రైట్. కమింగ్ టు ది క్వశ్చన్ నెంబర్ 7, ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది కోల్డ్ వర్క్ పర్మిట్. కోల్డ్ వర్క్ పర్మిట్ అంటే ఏ వర్క్స్ కి కోల్డ్ వర్క్ పర్మిట్ తీసుకోవాలని చెప్పి అంటున్నాడు. ఏ రకమైన పనులకి కోల్డ్ వర్క్ పర్మిట్ తీసుకోవాలని అంటున్నాడు. ఇది చాలా మందికి తెలియదు, ఒకసారి చూడండి. వర్క్ ఆన్ ది ఎక్విప్మెంట్ ఆర్ ప్లాంట్ కాంపోనెంట్స్ దట్ ఆర్ అండర్ ది ప్రెషర్ ఆర్ ఎనర్జైజ్డ్ సమ్ ఫార్మ్స్, అంటే మెకానికల్ ఎనర్జీ కలిగి ఉన్న ఎక్విప్మెంట్స్ కి ఏదైనా రిపేర్ మెయింటెనెన్స్ యాక్టివిటీ చేయాలంటే జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది కోల్డ్ వర్క్ పర్మిట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, వర్క్ ఆన్ ఎక్విప్మెంట్ ఆర్ ప్లాంట్ కాంపోనెంట్స్ ఆర్ ది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, అంటే ఏదైనా ఎక్విప్మెంట్ కానీ పరికరానికి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉన్న వాటికి మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేద్దామంటే జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద కోల్డ్ వర్క్ పర్మిట్. కమింగ్ టు ది వర్క్ ఆన్ ది ఎక్విప్మెంట్ ఆర్ ప్లాంట్ కాంపోనెంట్స్ అట్ కంటైన్ ఇన్ హజార్డస్ మెటీరియల్స్, దానికి హజార్డస్ మెటీరియల్స్ అంటే ప్రమాదకరమైన మెటీరియల్స్ తోటి డీల్ చేస్తున్నప్పుడు కూడా జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది కోల్డ్ వర్క్ పర్మిట్. వర్క్ ఆన్ వెసల్స్ అంటే ఇన్సైడ్ కాదు, బయట ఏదైనా ఎగ్జాంపుల్ ట్యాంక్స్, ప్రెషర్ వెసల్స్ సంబంధించిన ఏదైనా రిపేర్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేయాలంటే జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద కోల్డ్ వర్క్ పర్మిట్. కమింగ్ టు ది నెక్స్ట్, ఐసోలేషన్ ఆఫ్ ది పైప్ వర్క్స్, వాల్స్ అండ్ అసోసియేటెడ్ వెసల్స్. ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ కి ఆ పైప్ లైన్ సంబంధించిన ఫ్లాంజెస్ మార్చాలన్నా, వాల్స్ మార్చాలన్నా, గ్యాస్ కట్స్ మార్చాలన్నా జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది కోల్డ్ వర్క్ పర్మిట్. తర్వాత జనరల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్నిటికీ జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది కోల్డ్ వర్క్ పర్మిట్. కమింగ్ టు ది వర్క్ ఆన్ డీఎనర్జైజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎనర్జైజ్డ్ సర్క్యూట్ 120 volts ఆర్ లెస్, అంటే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరానికి 120 volts లోపు ఉంటే దాన్ని మెయింటైన్ చేయడానికి, ఎలక్ట్రిఫికేషన్ రిమూవ్ చేయడానికి
జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద కోల్డ్ వర్క్ పర్మిట్. ఏదో 120 volts దాటి ఉంటే జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది ఎలక్ట్రిక్ వర్క్ పర్మిట్. అంటే 120 volts లోపు ఉన్న ప్రతి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్కి రిపేర్ చేయాలన్నా, మెయింటెనెన్స్ చేయాలన్నా, డీఎనర్జైజ్ చేయాలన్నా కోల్డ్ వర్క్ పర్మిట్ సరిపోతుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వర్క్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ ఇమీడియట్ విన్సిటీ ఆఫ్ ది ఓవర్ హెడ్ పవర్ లైన్స్. అంటే దగ్గరలో కనబడుతున్న పవర్ లైన్స్ దగ్గర when 10 feet మెయింటైన్ చేస్తూ పనిచేయాలన్నా జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది కోల్డ్ వర్క్ పర్మిట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, నాన్ రొటీన్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్కి జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది కోల్డ్ వర్క్ పాయింట్. మీకు తెలిసినవి ఇంకేమైనా ఉంటే రాసుకోండి. దీస్ ఆర్ ది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది కోల్డ్ వర్క్ పర్మిట్. అంటే కోల్డ్ వర్క్ పర్మిట్లో ఏ ఏ వర్క్ యాక్టివిటీస్ కోల్డ్ వర్క్ పరిధిలోకి వస్తాయని చెప్పి మేము రాశాను. కమింగ్ టు ది నెక్స్ట్, ది ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది ఫైర్. ఇది 10 marks కూడా కన్వర్ట్ అవ్వచ్చు. చూడండి, క్లాస్ ఏ టైప్ ఫైర్ వుడ్, పేపరు, టెక్స్టైల్ అండ్ రబ్బర్. అంటే జనరల్ మన తాలూకా సాలిడ్ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి వచ్చే ఫైర్స్ని క్లాస్ ఏ టైప్ ఫైర్స్ అని అంటారు. కమింగ్ టు ది క్లాస్ బి టైప్ ఫైర్స్, ఫ్లామబుల్ ఆర్ కంబస్టబుల్ లిక్విడ్స్. వాటి నుంచి అగ్ని యొక్క కదలిక సంభవిస్తే దాన్ని క్లాస్ బి టైప్ ఫైర్ అని అంటారు. ఫ్లామబుల్ అంటే మండే స్వభావం, కంబస్టబుల్ అంటే మండించే స్వభావం. ఇవేంటి? గ్రీజు, పెట్రోలియం ప్రొడక్ట్స్, సాల్వెంట్స్. కమింగ్ టు ది క్లాస్ సి ఫైర్స్, ఫ్లామబుల్ గ్యాసెస్ అంటే మండే స్వభావం గల గ్యాసెస్ నుంచి అగ్ని యొక్క కదలిక సంభవిస్తే దాన్ని క్లాస్ సి టైప్ ఫైర్స్ అని అంటారు. కమింగ్ టు ది క్లాస్ డి టైప్ ఫైర్స్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, టైటానియం అండ్ అదర్ మెటల్స్. ఏదైనా మెటల్స్ అంటే జనరల్గా ఫెర్రో ఎల్ఎస్ ప్లాంట్స్లో ఏంటి, మెటల్స్ అన్నది మనకి మెల్ట్ చేస్తూ ఉంటారు ఫర్ ది రిక్వైర్డ్ స్టీల్ ప్రొడక్షన్ గురించి. అక్కడ క్లాస్ డి టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మనకి వాడాలి. ఓకేనా? ఏదైనా మెటల్స్ నుంచి అగ్ని యొక్క కదలిక సంభవిస్తే దాన్ని క్లాస్ డి టైప్ ఫైర్స్ అని అంటారు. కమింగ్ టు ది క్లాస్ ఈ టైప్ ఫైర్స్, ఇవి మనకి ఎలక్ట్రికల్ ఫైర్స్. మనకి ఎలక్ట్రికల్ స్విచ్, గేర్ ఫైర్స్, ట్రాన్స్ఫార్మర్స్ నుంచి వచ్చేదాన్ని క్లాస్ ఈ టైప్ ఫైర్స్ అని అంటారు. కమింగ్ టు ది క్లాస్ కే కిచెన్ ఫైర్స్, ఇన్వాల్వ్స్ కుకింగ్ ఆయిల్స్, గ్రీజ్, యానిమల్ ఫ్యాట్ ఆయిల్స్ నుంచి వచ్చే అగ్ని యొక్క కదలికని క్లాస్ కే టైప్ ఫైర్స్ అని అంటారు. ఓకే సార్ చెప్పండి సార్, యాక్చువల్ గా మనకు 4 ఫైర్స్ సార్ క్లాస్ ప్రకారంగా. అవును సార్ తెలుసు. ఇప్పుడు కొత్తగా ఈ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రికల్ ఫైర్స్, ఇది క్లాస్ సి నుంచి నో సెపరేట్ చేశారు. ఇవి ముందుండి తీసేశారు సార్. ఆ, ఆ. ఇవి ముందుండే వాటి తీసేసే 4 క్లాసులుగా డివైడ్ చేశారు సార్. సరే సార్, ఓకే సార్, ఆ ప్రకారం రాసుకోండి. మీరు ఈ ప్రకారం రాసుకున్నా కూడా పర్వాలేదు. ఓకే రైట్. కమింగ్ టు ది నేమ్ ఎనీ 4 ఇన్స్పెక్షన్ టెక్నిక్స్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ బ్రీఫ్ నోట్. ఏంటి? ఏది? వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ టెక్నిక్స్. అంటే ఇన్స్పెక్షన్ టెక్నిక్స్ అనేది ఎన్ని రకాలు? 4 రకాలుగా ఉంటుంది. ఏంటది? వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్, జాబ్ సేఫ్టీ హజార్డ్స్ అనాలిసిస్, ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ అనాలిసిస్, హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్. దీస్ ఆర్ ది 4 ఇన్స్పెక్షన్ టెక్నిక్స్. ఏంటి? ఇందులో వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ గురించి ఇచ్చాను. మన జాబ్ సేఫ్టీ ఆర్ హజార్డ్ అనాలిసిస్, జాబ్ హజార్డ్ అనాలిసిస్ గురించి రాశాను. హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్ గురించి రాశాను. ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ అనాలిసిస్ గురించి రాశాను. ఇవి మీరు చదువుకోండి, యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయండి, ఈజీగానే ఉంటాయి. మళ్ళీ క్వశ్చన్ చదువుతున్నాను. నేమ్ ఎనీ 4 ఇన్స్పెక్షన్ టెక్నిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ బ్రీఫ్. ఇన్స్పెక్షన్ అంటే తనిఖీ చేసే పద్ధతులు ఎన్ని రకాలు? ఒకటి అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్, 2 జాబ్ సేఫ్టీ ఆర్ జాబ్ హజార్డ్ అనాలిసిస్, ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ అనాలిసిస్, హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్. వాటికి సంబంధించిన మన డెఫినేషన్స్ ఇచ్చాను, రాసుకోండి. అవి యాస్టీస్గా రాయండి, లేకపోతే మీకు ఏదైనా అదర్ టెక్నిక్స్ తెలిస్తే అవి రాసుకోండి, దట్ డజంట్ మ్యాటర్. కమింగ్ టు ది 10th క్వశ్చన్, వాట్ ఆర్ ది పర్పస్ ఆఫ్ ది వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్? అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ యొక్క ప్రయోజనం ఏంటి? ఏంటి? లిజన్ టు ది కన్సర్న్స్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ సూపర్వైజర్స్. అంటే
ఆ వర్కర్స్ యొక్క ఆందోళనలు, సూపర్వైజర్స్ యొక్క ఆందోళనలు మనం వినొచ్చు ప్రాపర్గా వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేయడం వలన. గెయిన్ ఫర్దర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది జాబ్స్ అండ్ టాస్క్, ఐడెంటిఫైయింగ్ ది ఎగ్జిస్టింగ్ అండ్ పొటెన్షియల్ హజార్డ్స్, determining the underlying causes of the hazards, recommended the corrective actions, coming to the respond immediately to unsafe situation or condition or activity, demonstrate the visible management and supervisor commit to the safety standards, access the current status of the safety in our workplace. Okay, ఇవి ఇంపార్టెంట్, ఇవన్నీ రాయండి. ఇవి ఈజీగానే ఉన్నాయి. ఆల్రెడీ అంత ముందులో కూడా IS 105లో 4లోనూ వచ్చినట్టుంది. మళ్ళా ఇది కూడా ఇందులో కూడా అడిగాడు. చూడండి, కమింగ్ టు ది 11th క్వశ్చన్, వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టు బి టేకెన్ ఇన్ స్టోర్డ్ పెస్టిసైడ్స్? అంటే మనకి పెస్టిసైడ్స్కి ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు? కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్ ఏంటి, డు నాట్ స్టోర్ ది పెస్టిసైడ్స్ టుగెదర్ విత్ ఫుడ్, డ్రింక్ అండ్ ఫీడ్. ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ దగ్గర, మన డ్రింక్స్ దగ్గర, ఫీడ్ అంటే విత్తనాల దగ్గర పెస్టిసైడ్స్ అనేది ఉంచకూడదు. కీప్ ది పెస్టిసైడ్స్ అవుట్ ఆఫ్ ది రీచ్ ఆఫ్ ది చిల్డ్రన్, అంటే చిల్డ్రన్ మనకు చేరని ప్రాంతాల్లో పర్టికులర్ పెస్టిసైడ్స్ అనేది స్టోరేజ్ చేయాలని అంటారు. కమింగ్ టు ది లుక్ ది రూమ్ ఆర్ క్యాబినెట్ కీపింగ్ పెస్టిసైడ్స్, ఓన్లీ డిజైన్డ్ పర్సనల్ కెన్ కీప్ ది కీ. అంటే ఆ పెస్టిసైడ్స్ని, ఆ పురుగుల మందుల్ని పెట్టడానికి ఒక రూమ్, ప్రత్యేకమైన రూమ్ పెట్టి అందులో డిజిగ్నేటెడ్ పర్సనల్ మాత్రమే వెళ్ళేటట్టు ఉండాలి, వాడి దగ్గర మాత్రం కీ ఉండేటట్టు ఉండాలి. అంటే దాన్ని ప్రాపర్గా లాక్ చేయాలి అంటున్నాడు ఆ రూమ్ని. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, those pesticides which are listed as the dangerous goods must be stored in a dangerous goods stores if the store amount is exceed the exemption level. అంటే ఆ పర్టికులర్ మరీ ప్రమాదకరమైనవైతే వాటిని వేరు చేసి నిల్వ చేయాలని అంటున్నాడు. కమింగ్ టు ది చెక్ ది స్టోర్ రెగ్యులర్లీ అండ్ కీప్ ది స్టోరేజ్ రికార్డ్, ఎప్పటికప్పుడు రికార్డ్ మెయింటైన్ చేయాలని అంటున్నాడు. Undiluted pesticides should be handled by the designated persons only. ఓకే, అంటే దాని గురించి తెలిసిన వ్యక్తి చేత మాత్రమే ఆ పర్టికులర్ పెస్టిసైడ్స్ని హ్యాండిల్ చేయాలని అంటున్నాడు. ఓకే, ఇది. కమింగ్ టు ది 12th క్వశ్చన్, లిస్ట్ అవుట్ ది ఇంటిగ్రేడియంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది సక్సెస్ఫుల్ సేఫ్టీ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంటిగ్రేడియంట్స్? ఇంటిగ్రేడియంట్స్ అంటే ఏంటండి అర్థం? ఎలిమెంట్స్ ఆఫ్ సంథింగ్. ఎలిమెంట్స్ అంటే ఇంటిగ్రేడియంట్స్ అంటే ఎలిమెంట్స్. లిస్ట్ అవుట్ ది ఎలిమెంట్స్ రిక్వైర్ ఫర్ ది సక్సెస్ఫుల్ సేఫ్టీ ప్రోగ్రామ్ అని అడుగుతున్నాడు. ఏ సక్సెస్ఫుల్ సేఫ్టీ ప్రోగ్రామ్ రిక్వైర్స్ సెవరల్ ఇంగ్రీడియంట్స్. ఇంగ్రీడియంట్స్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ సంథింగ్. దీస్ ఆర్ ది సిస్టమ్ ఉండాలి, యాటిట్యూడ్ అంటే వైఖరి, ఫండమెంటల్స్ అంటే ప్రాథమికత, అండ్ ఎక్స్పీరియన్స్ అనుభవము, టైము, యు. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ది సక్సెస్ఫుల్ సేఫ్టీ ప్రోగ్రామ్. ఓకే, రైట్. కమింగ్ టు ది వాట్ ఈస్ ద ఆటో ఇగ్నిషన్ టెంపరేచర్. ఓకే, ఇక్కడతోటి ఆపుతున్నాను, ఇంకా 1 minute ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. సార్ చెప్పండి. చెప్పండి సార్, ఒక్కసారి నాకు ఫైర్ వెదర్ ఇండెక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? ఫైర్ వెదర్ ఇండెక్స్ అది నేను ప్రిపేర్ చేయలేదమ్మా, ఆ టాపిక్ నెక్స్ట్ దాంట్లో ప్రిపేర్ చేస్తాను. లిస్ట్ ఇచ్చారు అందుకోసం. అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో లిస్ట్ ఇచ్చారు, చూసాను నేను కూడా ఆ టాపిక్ ప్రిపేర్ చేయలేదు. ఎలా ఉంటుంది సార్? సండే నాడు ఏమి వైవో ఏమి ఇబ్బంది పెట్టరండి. హెచ్ఓడి వస్తారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుంచి, వచ్చి ఏవో క్వశ్చన్స్ అడుగుతారు, వెళ్ళిపోతారు. మీరు చేసిన ప్రాజెక్ట్లోనివే అడుగుతారు, ఏం పర్వాలేదు. అందరికీ 95 మార్క్స్ వేయిస్తారు మహంతి గారు, అందరికీ అబౌవ్ 95 మార్క్స్ వేయిస్తారు గ్యారంటీగా. ఓకేనా? వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ కొద్దిగా మీరు చూసుకోండి, ఎంతో కొద్ది అడుగుతారు, కొద్దిగా ఇచ్చేయండి. అవి దాంట్లో బార్గెనింగ్ చేయొద్దు. వాళ్ళు ప్రాజెక్ట్ లోనే అడుగుతారా సార్? అవునండి,
ప్రాజెక్ట్లోనివే అడుగుతారండి, ప్రాజెక్ట్లోనివే అడుగుతారు. మీరు చెప్పినా చెప్పకపోయినా కూడా 95 మార్క్స్ ఇస్తారండి. దట్ డజంట్ మ్యాటర్. ఓకే, బాగా Sir, ప్రాజెక్ట్